విగ్రహారాధన చేసేవాళ్ళం. ఎందుకంటే మా స్థితి బాగా ఉండాలి, అందరికంటే బాగా ఉండాలి మేమని విగ్రహారాధన చేస్తే ఏదో వస్తుంది బ్లెస్సింగ్స్ అని చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఎప్పుడు ఏది రాలేదు. ఒక రోజు నా విసుగు వచ్చేసింది. అప్పుడు ఏ దేవునికి మొక్కినా ఏ రెస్పాన్స్ రావట్లేదు, ఎంత పూజ చేసినా ఏమి కలగట్లేదు లాభం. అమ్మ, లాభాలు నష్టాలు రావడానికి నువ్వు చేసేది వ్యాపారం కాదమ్మా, నువ్వు చూపేది భక్తి. భగవంతుడు మనం అడిగిందల్లా ఇచ్చేసేయడు. మనం దేనికి యోగ్యులమో దాన్ని మాత్రమే ఇస్తాడు. తండ్రి అనేవాడు ఏం చేస్తాడు, ఫస్ట్ నీకు అది కావలసినంత యోగ్యత అర్హత వచ్చిందా లేదా అనేది పరీక్షించి పరిశీలించి అప్పుడు నీకు అటువంటిది ఇస్తాడు. అలాగే దేవుడి విషయంలో కూడా అలాగే ఉంటది. కానీ నువ్వు తక్కువని చెప్పేసి ఇగో మా నాన్న తాగాడు కాబట్టి మా నాన్న నా కోరిక తీర్చట్లేదు కాబట్టి నేను పక్కింటోని నాన్న అంటాను అన్నట్టుగా, ఈ దేవుడి దగ్గర కోరిక తీరలేదు కాబట్టి విగ్రహారాధనను అసహించుకుంటూ పక్కనే ఉన్న పక్క దేవుడి దగ్గరికి వెళ్ళిపోయావు. అది నీ ఆత్రం. కానీ నీలాగా హిందువులందరూ కూడా ఇక తండ్రిని మార్చేస్తారా, ఐ మీన్ దేవుడిని మార్చేస్తారా అంటే మార్చరమ్మా. మేమంతా ఒకే తండ్రికి పుట్టాము, ఒకే తండ్రిని నమ్ముకుంటున్నాము, ఒకే తండ్రిని చివరి దాకా అలాగే గౌరవించుకుంటూ ఉంటాం.